దక్షిణ అంటూ హస్కీ వాయిస్తో విస్కీ దొరికే ప్లేస్లో స్వాగ్ యాటిట్యూడ్ ఉన్నాయి కదా. అబ్బా, దీంట్లో కొద్దిగా ఫెరోషియస్ ఉంటుంది, ఆ ఇంటెన్సిటీ ఉంటుంది. దాంట్లో కూడా ఉంది కబాలీలో. బట్ సో ఏంటి ఇప్పుడు ఈ దక్షిణ అనే టైటిల్ ధన్షిక నుంచి ఏమన్నా వచ్చిందా? నిజంగా లేవండి, ఫస్ట్ నుంచే దక్షిణ అని. ఇవేందో మీరు ఎంటర్ అవ్వక ముందే దక్షిణ. అవునవును, తన దక్షిణ. మీరు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుతాను. పొలిటికల్ జర్నీ గురించి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడండి 10 years. ఆయన కింగ్ మేకర్ ఇక్కడ మెయిన్లీ, అంటే చాలా హీరో డీటెయిల్స్ అండి. బిగ్గెస్ట్ ఫాలోవర్ లా ఉన్నారు మీరు కూడా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే సో లైన్ కబ్ సింబా ఎలాగో మన కబాలిడ వాళ్ళ కూతురు అనమాట నాతో పాటు ఉన్నారు. దక్షిణ అంటూ హస్కీ వాయిస్తో విస్కీ దొరికే ప్లేస్లో సాయి ధన్షిక గారు ఉన్నారనమాట. మాట్లాడే సంబంధం లేవు. రిలేటబుల్ అంటే అసలు రిలేటబుల్ కానీ ఇంట్రో ఇచ్చానా మీకు? ఏంటి రిలేటబుల్? అసలు సంబంధమే లేదు ఇంట్రో ఇచ్చాను. కబాలి, లేడీ కబాలి. లేడీ కబాలియా? మా నాన్న అక్కడ ఉన్నారు. బట్ అక్కడ చూడలేదు కానీ ఈ మూవీలో చూసాం అనమాట ఆ కబాలి వర్షన్. ఏ వర్షన్? స్వాగ్ యాటిట్యూడ్ ఉన్నాయి కదా. అబ్బా, దీంట్లో కొద్దిగా ఫెరోషియస్ ఉంటుంది, ఆ ఇంటెన్సిటీ ఉంటుంది. దాంట్లో కూడా ఉంది కబాలీలో. బట్ ఇది టోటల్ గా వేరే. ఈవెన్ రజనీకాంత్ గారి కంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉంది ఇందులో. ఆయన వర్షన్ కంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉంది. అవునా? థాంక్స్. ఎక్కువ మరీ వైల్డ్ ఉన్నారు కదా. వైల్డ్ అమ్మ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడన్నా ఇలాంటి సైకోపాత్ ఫిల్మ్స్ వచ్చినాయి అంటే సైకో అతన్ని చూసి భయపడాలి. అది డైరెక్టర్ అలా ప్రొజెక్ట్ చేశారు, యాక్చువల్ క్యారెక్టర్ అవి లేవు. ఓకే, దే వాంటెడ్ టు షో మీ యాస్ ఎ సైకో. అది అర్థమైంది, సైకో కనిపించారు మాకు. బట్ ఆయన కంటే మీరే భయపెడుతున్నారు. నన్ను చూస్తే భయపడుతున్నారు ఆయన కంటే. అదే చెప్తున్నాను, ఆ ఫియర్ అది వాలంటరీగా చేశారు. ఓకే, బట్ ఇన్ ద ఫిల్మ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫియర్ ఎనీబడి. యా. సో ఏంటి ఇప్పుడు ఈ దక్షిణ అనే టైటిల్ ధన్షిక నుంచి ఏమన్నా వచ్చిందా? నిజంగా లేవండి, ఫస్ట్ నుంచే దక్షిణ అని. ఇవేందో మీరు ఎంటర్ అవ్వక ముందే దక్షిణ. అవునవును, తన దక్షిణ అని నాకు నరేషన్ ఇచ్చారు. చెన్నైకి వచ్చి ఏదో ఒక తెలుగు ఫిల్మ్ వస్తుంది అని ఇంట్లో వెయిట్ చేసి కూర్చుంటాను. తులసి గారు అన్ని టీము నా ఇంటికి వచ్చి కథ నరేట్ చేశారు. చేసిన వెంటనే తెలిసింది తన ఎలా తీస్తారు, ఒక ఆయన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ ఏంటనేది నరేషన్లే తెలిసింది. అండ్ ఫైనల్గా మంగళ సాంగ్ పెట్టారు, నా టీవీలోనే నేను చూసాను. చూసిన వెంటనే అది మేకింగ్ చూసి, ఆ క్రౌడ్ చూసి క్రేజీగా ఉన్న సాంగ్, శివోహం అనే సాంగ్. అబ్బోయ్, నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చింది ఆ సాంగ్ చూసిన వెంటనే. అదే ఎఫెక్ట్ కదా, ఒక డైరెక్టర్ అది తీసుకెళ్తే వేరేం కావాలి. అండ్ ఇంట్యూటివ్గా ఓకే చేయొచ్చు అని ఇమీడియట్గా చేశాను. అంటే వెంటనే ఆ క్లిప్స్ చూసినప్పుడే మీకు ఐడియా వచ్చేస్తుంది. కొంచెం మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా తీసుకున్నారా? ఐ మీన్ when the director is narrating the script, you kind of get it. ఓకే, ఏదో చేస్తున్నారు తను అన్నది మీకు డెఫినెట్గా ఇన్స్టెంట్గా తెలుస్తుంది. యా, కంప్లీట్. అంటే మొత్తం దాని బ్లడ్ బాత్ చూస్తున్నాం మీ మీద. బ్లడ్ని ఈవెన్ టేస్ట్ చేస్తున్నారు ఒక పిక్లో అయితే, ఒక షార్ట్లో అయితే. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్, బట్ ఆ బ్లడ్ లో అది ప్రోడక్ట్ ఉంది కదా, గ్లిసరిన్. అది మంచిదేనా? లోపలికి మీకు కూడా ఇస్తాను ఒక బాటిల్. బ్లడ్ టేస్ట్ చేస్తున్నారు. అమ్మో ఏంటో. ఒక షాట్ కాదండి, ఇంకొక షాట్ లో అయితే బాడీ మీద ఇన్సెక్ట్స్ లాంటివి ఏయో సంథింగ్. అవునవును, అది బ్రూసెస్ కావాలి కదా, అంత ఫైట్ చేస్తున్నాము, ఏమి హిట్ కూడా అవుతుంది. సో మనకి హిట్ అవుతుంది, బ్రూసెస్ అవుతుంది, రావాలి కదా. ఇప్పుడు ఇన్ని షార్ట్స్లో అంటే రకరకాల ఈవెన్ అంటే బేర్ బాడీ, బేర్ బ్యాక్ చూపించడం ఇలాంటివన్నీ కామన్.
బట్ ఇవి ఇన్సెక్ట్స్ కావచ్చు, బ్లడ్ ఇలా కారడం కావచ్చు, ఇలాంటివి కొన్ని మరి పాపం ఫీమేల్ వర్షన్ కాబట్టి ఎంతైనా మీరు కొంచెం ఇబ్బంది కలగచ్చు. ఏదైనా అబ్జెక్ట్ చేశారో ఒక్క షార్ట్ ఇప్పుడు నాకు as far as film is concerned, women are becoming more and more వైలెంట్. no we are becoming more open to these ideas. హీరోస్ మాత్రం ఇవి అన్నీ చేయడం అది లేకుండా ఇప్పుడు మారుతుంది అవి అన్నీ. ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం ఉమెన్ ఆర్ యూనో అన్ఇంటెలిజెంట్గా ఉండడం, బబ్లీగా మాట్లాడడం, గర్లీగా ఉండడం మాత్రం లేకుండా దానికంటే ఇంటలెక్చువల్గా ఉండాలి. స్క్రిప్ట్స్ వైజ్గా చూస్ చేస్తున్నారు, ఆలోచించిన ఉమెన్ ఇప్పుడు ఎక్కువ అయ్యారు. అప్పటి నుంచే ఉంటారు బట్ ఇప్పుడు కనిపించున్నారు. సో స్క్రిప్ట్స్ గురించి వచ్చింది కాబట్టి అక్కడే క్వశ్చన్. సో అంటే మీరు ఎంటర్ అయ్యి మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో 17-18 ఇయర్స్ అయిపోతుంది. 12 years అయింది. 12 years అయిందా? అది ఎప్పుడు సినిమాలు కదా తమిళ్ అంటే ఈ వికీపీడియాలో వికీపీడియాలో ఏముంది నాకే తెలియదు. ఓకే ఓకే అవి పక్కన పెడితే కబాలి నుంచి ఓకే తీసుకుందాం. అది ర్యాండమ్ గా ఏదో చేస్తున్నారు, ఐ మీన్ నా కంట్రోల్ అది లేవు. ఓకే సో ఇక్కడికి వచ్చేసరికి పోనీ 2 years అయింది మన తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి. షికారు ఆల్మోస్ట్ 2 years అవుతుంది. అవునండి, 2 years అవుతుంది. షికారు తర్వాత అంతిమ తీర్పు పక్కన పెడితే అక్కడేమో ఒక ఫన్ ఎంటర్టైనర్ వచ్చేసరికి కంప్లీట్ ఎంత అంటే మేకర్స్ కూడా అంత ఇమీడియట్గా అంత చేంజ్ చూస్తున్నారంటే సంబంధం లేకుండా. బికాజ్ ఒక లుక్లో కనిపించినప్పుడు అదే లుక్ వెంటనే ఐడియా వస్తూ ఉంటుంది. ఇంత చేంజ్ వస్తుందంటే మీదేమన్నా మధ్యలో వచ్చిన ఏమన్నా రిజెక్ట్ చేస్తున్నారా? చాలా చూజీగా ఉన్నారా? స్క్రిప్ట్ పారామీటర్స్ ఎలా ఉంటాయి మీ మధ్యగా? చూజీనే. ఐ థింక్ ఐ ఫీల్ బిఫోర్ కబాలి ఐ యూస్ టు డూ కొన్ని మంచిగా, ఐ మీన్ క్యారెక్టర్స్ ఒకేలాగా వస్తే కూడా చేస్తాను, డిఫరెంట్గా వస్తే కూడా చేస్తాను. లేదంటే డైరెక్టర్స్ నన్ను చూస్ చేస్తారు, వెళ్ళి యాక్ట్ చేస్తాను. కబాలి తర్వాత ఏమైందంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అయింది కదా. ఇప్పుడు నోట్ చేస్తున్నారు మీ వర్క్, ఆడియన్స్ వచ్చి చూస్తున్నారు అంటే ఏదేంటో ఏదో ఒకటి ఉండాలి. అండ్ ఆల్సో ఐ గెట్ బోర్డ్ ఈజీలీ. నాకు డిఫరెంట్గా చేయాలి, లేదంటే ఒకే క్యారెక్టర్కు ఇంకొక ఆ డ్రైవే రాదు. వెళ్ళి చేసిన పనియే చేయాలంటే ఆ డ్రైవే రాదు. సో ఐ ట్రై టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఎర్లియర్గా చేసిన క్యారెక్టర్కు దీనికి ఏదైనా ఉండాలి. రైట్ ఫ్రమ్ బిగినింగ్ అండి, పేరా నుంచే మీరు తీస్తే ఒక్కొక్క ఫిల్మ్లో ఒక్కొక్కలాగా ఉంటాను. అది కాన్షియస్ డెసిషనే. అండ్ ఆల్సో ద డైరెక్టర్స్ ఆ విజన్. ఓకే సో జనరల్లీ సైకోపాత్స్ అంటే మనం ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా చూస్తున్నారంటే విలన్స్, జోకర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళు విలన్స్ కాదు, యాంటీ హీరోస్, బ్రోకెన్ హీరోస్. వాళ్ళ హీరోనే పాపం బ్రోకెన్ అవడం వల్ల, వాళ్ళ పాస్ట్లో ఏదో పెద్ద బ్యాక్ స్టోరీ ఉండడం వల్ల బలంగా వాళ్ళ లైఫ్ మొత్తం మారుతూ ఉంటుంది స్ట్రాంగ్గా. సో ఒక స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఉంటే అతన్ని ఒక హీరోగా అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు జనరేషన్. సో ఇందులో మీలో కూడా చాలా చేంజ్ వచ్చింది కాబట్టి ఒక సిన్సియర్ కాప్ నుంచి కంప్లీట్ ఒక వైల్డ్ రగ్గడ్. నేను ఎప్పుడు అదే, ఎవరైనా ఏం ఫిల్మ్ చేస్తున్నారు, ఏ క్యారెక్టర్, పోలీస్ బికమింగ్ అ రోగ్ అదే చెప్పాను. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ దట్, హర్ జర్నీ ఈజ్ లైక్ దట్, దక్షణ క్యారెక్టర్. అండ్ ఐ డోంట్ థింక్ ఇంతవరకు ఇంత ఇంటెన్స్గా, అఫ్కోర్స్ ఐ ఎమ్ అ వెరీ ఎమోషనల్ పర్సన్ యాజ్ అ పర్సన్. బట్ వెన్ ఐ ప్లేడ్ దిస్ క్యారెక్టర్ డెఫినెట్గా ప్రతి సీన్లో ఆ ఫీల్ వచ్చింది. అండ్ ఓషో సార్ లాగా ఒక డైరెక్టర్ ముందుకు పర్ఫామ్ చేసినప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యూ లెర్న్ అ లాట్. అండ్ మీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ కూడా పెరుగుతుంది. అండ్ ఐ ట్రై టు బీ దట్ క్యారెక్టర్ వేర్ ఐ ఫీల్ ఆల్ ద ఎమోషన్. ఆ క్యారెక్టర్ ఏ ఎమోషన్ నేను కూడా ఫీల్ అవుతాను. అండ్ మై హార్ట్ ఫీల్స్ హెవీ సర్టన్ టైమ్స్లో. అండ్ టువర్డ్స్ ద ఎండ్ క్లైమాక్స్ అవి అన్నీ పీక్స్ ఆఫ్ ఎమోషన్స్ బర్స్ట్ అవుట్ అయ్యి అవి అన్నీ. అండ్ ఐ కుడ్ ఫీల్ ఇట్. నేను ఫీల్ చేస్తానంటే ఆడియన్స్ కూడా చేస్తారు కదా. యా కన్ఫర్మ్. అంటే ఈవెన్ దో మనకి ముందే ఫేస్ కూడా రివీల్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో స్ట్రాంగ్ పాయింట్ లేకపోతే కానీ అంత రివీల్ చేయరు కదా.
మీ ఫేస్ రివీల్ అయింది, మీ లుక్ ఎలాగో రివీల్ అవుతుంది, ఆయన ఫేస్ కూడా లుక్ రివీల్ అయింది. సంథింగ్ ఇంకేదో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఇంకేదో స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏమి హైడ్ చేయలేదు ఇది ఇవి ఇవి అనేది. బట్ దేర్ విల్ బి టోటల్ వైడ్ రేంజ్ ఆఫ్ నరేషన్ ఇన్ ద ఫిల్మ్. అది మంగళ మంత్ర లాగా తన స్టైల్తో డెఫినెట్గా దీంట్లో ఏదో ఉంటుంది. నేను చూసాను ఫిలిము, దానివల్ల చెప్తున్నాను. ఇవేందో ఇయర్స్ అయిపోయింది ఆయన మళ్ళీ ఆ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై తులసిరామన్ పడేది. వన్స్ ఎవ్రీ ఐ థింక్ ఇట్స్ అబౌట్ వాట్ ప్రియారిటీ ఇన్ లైఫ్. తనకి అది ప్రియారిటీ లేవు ఆ టైంలో, చేయకుండా ఉంటారు. ఇప్పుడు ప్రియారిటీ అది ఇట్ కీప్స్ చేంజింగ్ అండ్ హీస్ క్వైట్ డిఫరెంట్. శివుడు అంటారు, ఆలోచించినవి వేరే లేవు, వేరేలాగా ఉంటుంది. చాలా మెచ్యూర్డ్, మెటీరియల్స్గా ఉండరు, అలా తిరుగుతూనే ఉంటారు అందరూతో. యూనో హీ ట్రీట్స్ ఎవ్రీబడి వెరీ నార్మల్, ఐ మీన్ ఈక్వల్. ఆ మెంటాలిటీ ఎలా వస్తుంది అనేది అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్లో వస్తే వస్తుంది. నాకు కూడా వచ్చేసింది, బట్ దాంట్లో ఫన్ కాదు, ఐ మీన్ చాలా బోరింగ్ చాలా బోరింగ్ అవుతుంది అప్పుడప్పుడు. నేను కూడా కొద్దిగా ఫన్ చేస్తున్నాను. మీరు కూడా బాగా స్పిరిచువల్ అండి? I like being not spiritual, అలోన్గా ఉండడం, ఆలోచించడం, ఆ ప్రైవసీ, ఆ టైము, యూనో యూ కెన్ బీ ఫుల్లీ యువర్ సెల్ఫ్ అనేది. బయటికి వస్తే నటించాలి, కొద్దిగా ఎవరు హర్ట్ చేయకుండా ఉండాలి, అవి అన్నీ ఏం లేదు కదా. వెన్ యూఆర్ ఆన్ టు యువర్ సెల్ఫ్, I think that's the most highest spiritual. Yes. The meditation, positive kind of person. Yourself, being alone, reflection, అవి అన్నీ ఈ ఫీల్డ్లో అది ఎక్కువ కావాలి. కచకచకచగా ఉంటుంది. ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా, యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు లెట్ గో సర్టన్ థింగ్స్. అవి అన్నీ స్పిరిచువల్ రియలీ హెల్ప్స్. మెడిటేషన్, పాజిటివ్ ఎనర్జీ కైండ్ ఆఫ్ పర్సన్ అందరూ చేయాలి. యాక్చువల్గా చెప్పకపోతే ఇట్ రియలీ హెల్ప్స్. ఇట్స్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్, ఆర్ ఇట్స్ నాట్ సంథింగ్ ఏలియనిక్ టు ఎవ్రీబడి. దేవుడు అందరికీ అది ఇచ్చారు, మనం యూటిలైజ్ చేయలేదు అంతే. సో వాయిస్ గురించి ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, హస్కీ వాయిస్ అని. వాయిస్ చాలా బాగుంది. ఎవరైనా ఫ్యాన్స్ మీ వాయిస్ కి ఫ్యాన్ అని ఎవరైనా చెప్పారా? చాలా మంది నాకు మీ వాయిస్ అంటే చాలా ఇష్టం చెప్తారు, ఏదో ఒకరు రెండు. ఓకే. సో టీజర్ ట్రైలర్ లో మీ డైలాగ్స్ ఏం మాకు వినబడలేదు పెద్దగా, అంటే చాలా పకడ్బందీగా కట్ చేశారు టీజర్ ట్రైలర్స్. పెద్దగా టీజర్ ట్రైలర్ అవి అన్ని ఐడియాస్ మన ఓషో సరే. నేను అక్కడ చెప్పినప్పుడు కూడా నాకు అసలు అది ఇంపాక్ట్ఫుల్గా పవర్ఫుల్గా ఉంటుంది ఒక్కొక్క డైలాగ్స్. అబ్బోయ్, క్లైమాక్స్ అవి అని చెప్పిన డైలాగ్స్ అవి అని చాలా పవర్ఫుల్గా ఉంది. డబ్బింగ్ ఏమన్నా మీరు చెప్పుకున్నారా ఈసారి? ఈసారి నేను చేయలేదండి, బట్ షికారు కూడా చేయలేదు. చేయలేదు. అవును, షికారుకు ఎవరు చెప్పారో తననే అంటే వాయిస్ ఇంత బాగున్నప్పుడు ఎందుకు ఓన్ డబ్బింగ్ ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు? కన్వీనియంట్. తెలుగు కూడా మీకు చాలా ఫ్లూయెంట్ గా వచ్చింది. ఆల్మోస్ట్ తెలుగు హీరోయిన్ ఎవరైనా తెలుగు హీరోయిన్. నిజం చెప్తున్నాను అంతే. ఓకే, చేస్తాను. ఇంకా బాగా మాట్లాడి కంఫర్టబుల్గా అవుతున్నప్పుడు చేస్తాను. ఓకే. ఇప్పుడు ఆ స్మోకింగ్ బాగా పాపం కష్టపెట్టినట్టున్నారు, ఆ స్మోక్ చేయాలి ఇలాంటి. నేను అసలు ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి అన్నీ అంత దూరం. నా నాన్న చేస్తారు ఒక 15 years. అప్పటి వరకు నాన్న ఫారెన్ కంట్రీలో వర్క్ చేశారు. ఇంటికి వచ్చి ఇప్పుడు రీసెంట్గా మన దగ్గరనే ఉన్నారు ఒక 16-17 yearsగా. అప్పుడు స్మోక్ చేసి వచ్చినప్పుడు, స్మోక్ చేస్తే ఇంట్లో రాకూడదు, వెళ్ళండి, అదే నా రియాక్షన్. అస్సలు అది ఏంటో తెలియట్లేదు నాకు. ఇప్పుడు కూడా ఈ బార్లో కూర్చొని కనిపిస్తుంది టెంపుల్ వెళ్ళడం. ఏదో తప్పు చేశారు మీరు, పాపం చాలా స్ట్రగుల్ పెట్టుంటారు ఆయన, పాపం చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యి ఉంటారు. అక్కడ చూడను, నేను ఆ సైడ్ కూడా చూడను. అది ఏంటో తెలియట్లేదు, నేను కంఫర్టబుల్ గానే ఉండను. వెరాజ్ ఐ రియలీ ఎంజాయ్ బీయింగ్ విత్ నేచర్, టెంపుల్కి వెళ్ళడం, ఆ వైబ్ నాకు ఇట్ రియలీ కనెక్ట్స్ విత్ మీ. ఆ టైప్ ఆఫ్ అ పర్సన్ నేను.
సింపుల్గా ఉండడం, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని నది అలా ఉన్న పర్సనే. బట్ ఆ స్మోకింగ్ టైం అది కొంచెం స్వాగ్ యాటిట్యూడ్ ఉన్నాయి కదా. చాలా కష్టపడ్డాను అది స్మోకింగ్ చేయకుండా బాగా చేయనట్టు యాక్టింగ్ చేయడం ఇంకా కష్టం. అబ్బాయి ఒకవేళ 2 ప్యాకెట్స్ ఇస్తారు నాకు అస్సలు ఇట్ విల్ స్టార్ట్ బర్నింగ్. మళ్ళీ కాఫ్ చేసి మళ్ళీ గాగుల్ చేసి మళ్ళీ స్ట్రెయిన్ అవి అది పెట్టి పెట్టి నా బ్యాగ్ మొత్తం అవే ఉంటుంది. సిగరెట్, లైటరు, నా నాన్న, నా ఇంట్లో ఎవరో చూస్తే అంతే. ఆల్రెడీ ట్రైలర్ చూస్తే ఏంటి రియాక్షన్ లేదు లేదు మీరు ఫిలిం చూడండి, చూసిన తర్వాత జస్టిస్ వస్తుంది అనేది నా పాయింట్. చూసి ఏం చెప్తారో తెలియట్లేదు. అంటే ఆ స్వాగ్ యాటిట్యూడ్ కి ఎవరన్నా రెఫరెన్స్ ఉన్నారండి? ఎవరన్నా ఎనీ యాక్టర్? రజనీ సార్ తన వాక్ అలా, ఆ సిగరెట్ పెట్టడం తన ఎవరు అంత బాగా చేస్తారు. బట్ అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ సార్ అలా చేయడం అవి అని. బట్ యా యూ కైండ్ ఆఫ్ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ లాట్ ఆఫ్ యాక్టర్స్ కదా. సిగరెట్ అన్ని యాక్టర్స్ చేస్తారు కదా. మీరు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుతాను, మీరే మాకు నాట్ ఫర్ దిస్ రీజన్ మీరు మాకు ఛాన్స్ ఇచ్చారు ఒక క్వశ్చన్ అడగడానికి. బట్ మేము ఎలా రెసిస్ట్ చేస్తాం? ఆయన్ని తీసుకొస్తే, ఆ పేరుని తీసుకొస్తే మేము ఎందుకు వదిలేస్తాం? యాక్చువల్గానే నాకు చాలా నేచర్, తన నేచర్ నాకు చాలా ఏం ఇక్కడ ఆలోచించారో, ఏమి చెప్పాలి అనుకుంటున్నారో చెప్తారు. సో ఇట్స్ వెరీ రేర్ టు బీ యువర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్ కదా. సో ఆన్ స్క్రీన్ ఎలాగో ఆయన గురించి బాగా తెలుస్తుంది, బీయింగ్ అన్ యాక్టర్, మీరు ఒక యాక్ట్రెస్ కాబట్టి ఆయన గురించి తెలుస్తుంది. బట్ ఆఫ్ స్క్రీన్ ఆయన పొలిటికల్ జర్నీ గురించి ఏమన్నా తెలుసా మీకు? కంప్లీట్గా ఏమన్నా ఐడియా ఉందా? ఎలా వచ్చారు? ఇప్పుడు డిప్యూటీ సీఎం అబౌట్ హిమ్ అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ సార్ చెప్తే అంతే ప్రాణం ఇస్తారు. అలాంటివి చూసాను, అంత క్రేజీ ఫ్యాన్స్ చూసాను. నాకు కూడా చాలా ఇష్టం. అండ్ తనతో ఒకసారి యూనో వర్క్ చూడాలి సార్ అని. అంటే నెక్స్ట్ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏమన్నా మీకు ఏమన్నా ఉన్నాయా? అందులో ఏమన్నా ఒక కాల్ ఏమన్నా రావడం అంటే మీకు తెలియదు చెప్పారంటారా? అంటే మాకు తెలుస్తుంది. యా ఓకే. సో ఆయన పొలిటికల్ జర్నీ గురించి, ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడండి 10 years. ఆ 10 years ముందు విన్ చేశారు కదా. ఎస్ ఎస్. సో ఆయన కింగ్ మేకర్ ఇక్కడ మెయిన్లీ, అంటే చాలా హీరో డీటెయిల్స్ అండి. బిగ్గెస్ట్ ఫాలోవర్ లా ఉన్నారు మీరు కూడా. నేను ఫాలో చేస్తాను, నేను చూస్తాను, ఫాలో చేస్తాను. అబ్బోయ్ ఎంత క్రేజీగా ఉన్నారు నేను చెప్తే ఇంట్లో కూడా చూస్తారు, చెప్తారు. అంటే ఆ జర్నీ గురించి మీరు ఏం చెప్పగలరు? అంటే 10 years తర్వాత ఆ ఫ్రూట్, 10 years తర్వాత రిజల్ట్ వచ్చింది కదా, ఒక మంచి రిజల్ట్. అప్పటిదాకా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ జర్నీ గురించి హోల్గా ఏం చెప్పగలరు ఒక 1 word లో? కానీ నాకు పొలిటికల్ గురించి అంత తెలియదండి. జస్ట్ ఆయన స్ట్రగుల్స్ జర్నీ అంత 10 years గా ఫాలో చేయలేదు. బట్ ఆ జర్నీ గురించి పవన్ సార్కే తెలుసు కదా. ఆ స్ట్రగుల్స్ అవి అన్ని తనకి పర్సనల్. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హిమ్. సో ఇట్స్ బెటర్ నాట్ టు కమెంట్ ఆన్ దట్. ఓకే ఓకే. సో ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్ సార్ వస్తున్నారు, విజయ్ తలపతి సార్. రజనీ సార్ కూడా వస్తాను అని చెప్పి వచ్చేసారు. తమిళనాడుకి వచ్చాం. సో విజయ్ సార్ వస్తున్నారు, రజనీ సార్ వస్తామని చెప్పి మళ్ళీ వద్దని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. సో మీరేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మన ఇండస్ట్రీ నుంచి, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక లీడర్, ఒక నాయకుడు పాలిటిక్స్లో ఉంటే బెటర్? ఎవరు వచ్చినా మంచిది చేస్తే చాలండి, అంతే. వచ్చి చేస్తారంటే సూపర్, అంతే కదా. ఓకే. ఒకసారి కబాలీ దగ్గరికి వెళ్ళిపోతామండి. కబాలీ దగ్గర వెళ్ళిపోతాం. చాలాసేపు యా ఓకే. సో రజనీ సార్ అనగానే మీకు ముందు ఆ కబాలీ అనగానే ఏం గుర్తొస్తుంది? కబాలీనా? ఒక్కరోజు కూడా కబాలీ గురించి ఆలోచన లేకుండా నేను ఉండను. ఎందుకంటే ఆ ఫిల్మ్ వచ్చిన తర్వాత ఎవరు మర్చిపోలేదు. ఎక్కడ వెళ్ళినా కబాలీనే. ఆ ముందుకు చేసిన ఫిల్మ్ మర్చిపోయారు, ఆ తర్వాత చేసిన అన్ని మర్చిపోయారు. అందరూ కబాలీ కబాలీ అంటారు. సో దట్ ఈస్ నాట్ రియలీ గోయింగ్ అవే ఫ్రమ్ మీ. ఫర్ మీ టు ఎక్స్ప్లోర్ సర్టన్ థింగ్స్, ఇట్ ఈస్ హై టైమ్ that we have to, that is created, that is celebrated. Now
ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ సర్టన్ క్యారెక్టర్స్, ప్లీజ్ అది కూడా ఎంజాయ్ చేయండి. ఈవెన్ మేము కూడా తెలుగు సినిమాస్ మెన్షన్ చేయకుండా కబాలి మెన్షన్ చేసాం ఇంట్రోలో. అదే అందరూ అన్నీ మర్చిపోయి అదే చెప్తున్నారు. బట్ దెర్ ఆర్ ఫ్యూ క్యారెక్టర్స్ విచ్ విల్ స్టిక్ ఆన్ టు ద ఆడియన్స్. జస్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ అండి, అంతే. నాకు అసలు ఆ క్రేజీనెస్, ఆ పాపులారిటీ అవన్నీ ఓకే, బట్ ఐ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు మై సెల్ఫ్. ఏమి దాటి ఏం చేస్తున్నాము, ఒక్కొక్కసారి మన మెషర్ ఎక్కువ అవుతుందా, లెర్నింగ్ ఎక్కువ ఉందా, లెర్నింగ్ లేకుండా ఏం తప్పు చేస్తున్నాను అని సెల్ఫ్ రిఫ్లెక్షన్ నేను చాలా చేస్తాను. సో ఐ నో మై ఫ్లాస్ అండ్ నేను చాలా తప్పు చేశాను, మంచిది చేశాను, అండ్ ఇట్ ఈస్ అప్ టు మీ, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సో ఐ గో లైక్ దట్ అండి. ఏదైనా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఉందా ఆయన ఎప్పుడన్నా పొగిడింది గుర్తుండిపోద్ది కదా? అది ఆ అమ్మ సీను, అమ్మ బతికే ఉన్నారు అని చెప్పడం సీన్ ఉంది కదా, ఇంత హౌస్లో, గెస్ట్ హౌస్లో ఆ షార్ట్ చేసినప్పుడు ఇలా, ఎందుకంటే తన దీంట్లో ఉన్నారు, కెమెరా ఓఎస్లో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, నేను పర్ఫామ్ చేస్తూనే ఉన్నారు, షార్ట్లే సూపర్ సూపర్ అని కానీ తన అంత చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నారు అప్పుడప్పుడు, అందరితో ఉంటుంది. ఐ ఫైండ్ దెర్ ఇస్ చైల్డిష్నెస్ ప్రతి హ్యూమన్ బీయింగ్లో ఉంటుంది, తనకు కూడా ఉంది. సమ్టైమ్స్ సడన్గా చాలా చైల్డిష్గా బిహేవ్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ అడ్మైరబుల్. సో కెమెరా ఫోకస్ మీ మీద ఉంది, ఆయనేమో మిమ్మల్ని సూపర్ సూపర్ అంటా ఉన్నారు ఇక్కడ. అదే సజెషన్లో ఉన్నారు, తను నేను పర్ఫామ్ చేస్తున్నాను సూపర్ అని చెప్తూనే ఉన్నారు. ఓకే సార్, ఫినిష్ అయిన వెంటనే చెప్పారు సూపర్గా చేశారు అని చెప్పారు. అంటే ఏదైనా ఇదర్ ఫస్ట్ షాట్ అవ్వచ్చు, ఫస్ట్ డే అవ్వచ్చు, అప్పుడు ఆయన ఒక సూపర్ స్టార్, మీరు కూడా చూస్తూ పెరిగారు. నా యాక్చువల్గా ఫస్ట్ డేయో సెకండ్ డేయో నా బట్టలు అన్నీ వేసుకుని తన ముందుకు వెళ్ళాను. తనతో పెద్ద డిజైనర్ అవన్నీ ఉన్నారు, అందరూ నా ఫిలిం మొత్తకి ఒక డిజైనర్ తననే నాకు చేస్తున్నాను. ఏంటి నాకన్నా స్టైల్గా ఉన్నారు అని చెప్పారు. ప్రతిరోజు నేను ఏం బట్టలు వేసుకుని వస్తానో నన్ను చూస్తారు, చూస్తే డిజైనర్ చూస్తారు, మళ్ళీ వెళ్ళి పర్చేస్ చేసి వస్తారు. నేను ఇది ఎక్కడ చెప్పలేదు, మీరు అడిగినట్టు ఆలోచన వచ్చింది. అండ్ ఐ ఫెల్ట్ దట్ ఎవ్రీ డే. ఆయన మిమ్మల్ని కాంపిటీషన్ కి చూస్తున్నారు. I really looked very stylish in that film and I really like the dressing కబాలీలో. మీ డ్రెస్ బాగుందా? నిజంగా చెప్పాలంటే ఆ షార్ట్ హెయిర్ లో నేను కట్ చేసిన తర్వాత బాయ్స్ అందరూ ఎంత ప్రశాంతంగా ఉన్నారు అనేది తెలిసింది. ఏమి చేయరు, టేక్ బాత్, పుట్ అ షర్ట్ అండ్ కమ్ అవుట్. ఓకే, మనకి ఇంత ఎంత లెంత్ గా హెయిర్ పెట్టడం, మెయింటైన్ చేయడం, కలర్ఫుల్ గా ఉండడం, అబ్బోయ్ అవును, బీయింగ్ ఏ బాయ్ ఇస్ ఏ గాడ్ గిఫ్టెడ్ థింగ్ అని చెప్పి ఖచ్చితంగా ఉంది, డెఫినెట్ గా ఉంది. ఆ ఫ్రీడమ్ అవి అన్ని. ఓకే, ఇందులో కూడా ఆ అడ్వాంటేజ్ వచ్చినట్టుంది కదా. రిగ్రెట్ చేయలేదు నేను ఎందుకు ఉన్నానని, బట్ ఐ ఫెల్ట్ దట్ మొత్తం టామ్ బాయ్స్ గా ఉన్నప్పుడు అది బాయ్స్ అందరూ అంత పీస్ఫుల్ గా ఉన్నారని ఒక్కసారి ఆలోచించాను. ఒక్క డైలాగ్ చెప్తారా మాకు? పా என்னப்பா பயமா எனக்கா యోగికేవా. నైస్. యాక్చువల్లీ కిల్లింగ్ సూన్ అన్నారు కానీ సూన్ కాదు, అప్పుడే మీ ఐస్ కిల్ చేస్తున్నాయి బేసికల్లీ. వెనీ ఏదైనా అంటే అంటే తప్పుగా అనుకోకుండా లెన్స్ ఏమన్నా యూజ్ చేశారా, ఏదైనా ఉందా ఏంటి? లెన్స్ ఉంది, బట్ మై కలర్ ఇస్ ఐ కలర్ ఇస్ క్వైట్ సిమిలర్. ఓకే, సంథింగ్ బాగున్నాయి ఐస్, ఈ హస్కీ వాయిస్. బేసికల్లీ మీరు మాత్రమే హస్కీ అని చెప్తున్నారు, అందరూ బేస్ వాయిస్ మగడలాగా మాట్లాడుతున్నారు. ఎవరన్నారండి అలాగా? అన్ని ఇంటర్వ్యూలో డామేజ్ చేస్తున్నారు. లేదు, వాళ్ళు ఆర్ట్ ని ఆర్ట్ ని ఫైండ్ అవుట్ చేయడం కూడా కష్టం కదా. చెప్పండి.
పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా అంటే ఇష్టం ఆయన హోల్ మూవీస్ అన్నిట్లో? ఎర్లియర్ ఫిల్మ్స్ ఖుషి అవి అన్ని అందుకే ఇంత స్మోకింగ్ అనగానే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అందుకే కదా అందులోనే ఎక్కువ స్మోక్ చేస్తారు. చూసానండి, చాలా సినిమాలు చూసాను. డోంట్ ఆస్క్ మీ ద నేమ్స్ అన్న. ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ సార్ ఎక్కువ ఇలియానాతో చేసిన ఫిల్మ్స్ అవి అన్ని జల్సా అవి అన్ని నాకు చాలా నచ్చిన ఫిల్మ్స్. తను చేసినది, తన మేనరిజం ఒక్కొక్కరిది. అండ్ సమ్హౌ ఐ ఏదో ఒక ఇంటర్వ్యూలో ఇలా చేశాను, అప్పుడు ఇలా అన్నారా? ఇలా చేసి పోస్ట్ ఇస్తాను, ఫుల్ కమెంట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఫాలో చేస్తున్నారా అని. ఏంటి నేను ఇదేదే చేశాను, వేరేవి చేయలేదు. సీరియస్లీ నాకు చూసాను, ఓ ఆ ఫిల్మ్ మొత్తం ఇలా ఇలా చేస్తారు కదా. అంతే, ఒకసారి చెయ్యండి మరి. చేశాను కదా, అలా ఏదో ఒక మేనరిజం చేస్తారు. సో ఆయన యాక్చువల్లీ వెరీ బిజీ అయిపోయారు పాలిటిక్స్లో, బట్ స్టిల్ మీతో ఒక సినిమా చేయాలని మేమైతే కోరుకుంటున్నాం అనమాట. ఖచ్చితంగా అండి, చేయాలి. సో ఆన్ మై బకెట్ లిస్టా? సో ఇంకేమున్నాయండి మీ బకెట్ లిస్ట్లో టాలీవుడ్? బికాజ్ తెలుగు ఫిల్మ్సే కంటిన్యూగా చేస్తున్నారు. యాక్చువల్గా నీకు బకెట్ లిస్టే లేవు, ఒక ఫ్లోలో చెప్పాను. ఐ డోంట్ మేక్ అ లిస్ట్ అండి నౌ డేస్. అది ఒక టైము, నేను ఇది చేయాలి, ఇది అచీవ్ చేయాలి. యాక్చువల్గా నాకు మెటీరియల్స్గా ఉండడం, అవి అన్నీ లైఫ్లో పీస్ఫుల్గా ఉండడం, ఫ్యామిలీతో ఉండడం, హ్యాపీగా ఉండడమే ప్రియారిటీ మోర్ దెన్ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ టు బై లగ్జరీ హౌసెస్ ఆర్ ఎనీబడి. నాకు ఇఫ్ ఐ క్యాన్ ఐ విల్ హెల్ప్, అదర్వైజ్ ఐ వోంట్ డిస్టర్బ్ ఎనీబడి. ఐ విల్ లివ్ మై లైఫ్ పీస్ఫుల్గా ఉండడమే నిజంగా అదే పెద్ద గిఫ్ట్ కదా, అదే కావాలి. చూద్దాం. మీ పర్సనాలిటీ మేము ఊహించిన దానికి కంప్లీట్ ఆపోజిట్ ఉంది ఇక్కడైతే. అవును, అది అలాగే నేను, బట్ ఏం చేయాలి, సినిమాలో ఉన్నాను. బట్ ఈ ఆర్ట్ నాకు నచ్చింది. ఈ ఆర్ట్లో ఏదైనా చేయాలి, ఒక్కొక్క క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు మనకి ఆ హంగర్, అది సాటిస్ఫాక్షన్ అండి. అది ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఈ వర్క్లో వస్తుంది, ఈ పనిలో నాకు వస్తుంది. సో ఐ లవ్ టు డూ దిస్ ఈవెన్ త్రూ అవుట్ లైఫ్. ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ డూ ఇట్. ఐ లవ్ ఇట్. సో కమింగ్ టు మళ్ళీ దక్షిణకి వెళ్ళిపోయి అన్ని చేద్దాం, బికాజ్ మూవీ ప్రమోషన్ కాబట్టి. సో ఈ మూవీ ఎలాంటి ఒక థ్రిల్లర్ సినిమా చేసినప్పుడు మైండ్ ఏమైనా డిస్టర్బ్ అయ్యిందా? బికాజ్ మీరు చాలా పీస్ఫుల్గా ఉంటారంటున్నారు కదా, ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకుంటుంటే ఒకసారి ఆ సైకో కనిపించడం. ఏంటంటే ఒక క్యారెక్టర్ చేసినప్పుడు ఒక కొద్దిగా ఉంటుంది ఆ క్యారెక్టర్ నా దగ్గరనే. ఇప్పుడు కబాలి చేసినప్పుడు కూడా ఫాస్ట్గా వెళ్ళడం, ఒక లుక్ ఇస్తే కూడా ఫటాన్ అలా చేయాలి, పరిగెత్తుకుని వెళ్ళాలి, అలర్ట్గా ఉండడం. అలాగే ఒక 6 months అలాగే ఇంట్లో కూడా ఉంటాను. ఆ తర్వాత ఒక క్యారెక్టర్ స్లోగా వెళ్ళడం, సాఫ్ట్గా మాట్లాడడం, అవి అన్నీ ఉన్నప్పుడు నేను చక్కని వెళ్ళి నువ్వు స్లో 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 అని చెప్తారు. సో అవి ఎఫెక్ట్ ఉంటుంది ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత. బట్ లక్కీలీ ఫర్ మీ ఏంటంటే ఐ లెట్ గో ఆ స్ట్రెస్, ఆ క్యారెక్టర్ నుంచి కొద్దిగా. బట్ డెఫినెట్గా దాంట్లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ వస్తుంది మీతోనే, ఫార్ ద గుడ్, డెఫినెట్గా. సో అంటే మీరు ఇప్పుడు బాగా స్కిల్డ్ యాక్ట్రెస్ మేము చెప్తున్నాం, ఆడియన్స్గా మేము చెప్తున్నాను ముందే చెప్పా, మీరు యాక్సెప్ట్ చేసినా చెప్పానా? డైరెక్టర్ అందరూ అడగండి. ఓకే ఓకే. సో మీరు రియాలిటీ వస్తుంది. సో ఇన్ని ఇయర్స్ జర్నీలో అంటే కొంతమందికి షార్ట్ స్పాన్లో సక్సెస్ వచ్చేస్తూ ఉంటుంది. సో మీకు అలాంటిది ఏమన్నా రిగ్రెట్ ఉండడం కానీ, అసలు మీ లైఫ్లో డెఫినేషన్ ఏంటి సక్సెస్కి? నేను నా పని చేస్తున్నానంటే సక్సెస్ వస్తే మంచిది. అండ్ బట్ రెస్పాన్సిబుల్గా ఆన్సర్ ఇవ్వాలంటే సినిమా అనేది బిజినెస్. డెఫినెట్గా మీరు ఎవరు ఫీమేల్ అయినా మేల్ అయినా ఎలా ఆడియన్స్ థియేటర్కు తీసుకువస్తున్నారు అని ఒకటి ఉంది డెఫినెట్గా. అది గురించి చాలా లేటుగా ఆలోచించున్నాను నేను. దానివల్ల ఐ విల్ టేక్ రెస్పాన్సిబుల్ స్టెప్స్ హియర్ ఆఫ్టర్. సో మీ పారామీటర్స్ అలాగే ఉంటాయి అంటే ఆడియన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు సినిమా వచ్చినప్పుడు, ఏదైనా ఇది ఉంటుందా లేదా అన్నీ కదా. ఆడియన్సే ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్పడం
తనకే ఉంది కదా. అంటే కొన్ని క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఆ అవును. సో అలా క్రిటిక్స్ చాయిస్లో అవార్డ్స్ తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొన్ని ఆడియన్స్కి రీచ్ అవ్వకపోవచ్చు, కొన్ని మూవీస్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, బట్ ఒక మంచి అప్లాజ్ ఉంటుంది అక్కడ డిఫరెంట్ కేటగిరీలో. సో మీరైతే ఎక్కువ ఆడియన్స్ మీదే కంప్లీట్. ఆడియన్స్ కాదు, మనం ఫిల్మ్ చేస్తున్నాం అవును, ఆడియన్స్ కావచ్చు. తన ప్రైజ్, తన అవే బూస్ట్ కదా మనకి. తన కోసమే ఆయన ఏదైనా మంచిగా చెప్పాలి అన్నది థాట్ అన్ని యాక్టర్స్కి ఉంటుంది కదా, అప్రిసియేషన్ డెఫినెట్గా. ఇప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ కనిపిస్తున్నారు, ఇంకా తెలుగులోనే ఎక్కువ చూస్తామా మేము, మాకే ఎక్కువ బాగా క్లోజ్ అవుతారు. యాక్చువల్గా బ్యాక్ టు బ్యాక్ లేవు, ఇది చాలా సేపు తర్వాత దక్షిణ వస్తుంది. మధ్యలో వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను, కి ఐందాం వేదం అని, తమిళ్లో చేస్తున్నాను. అండ్ ఆల్సో తిరుచిట్రంబలం తిరువున ఇక్కడ ఒక ఫిల్మ్ రిలీజ్ అయింది కదా ధనుష్ సార్ది, ఆ డైరెక్టర్ తో పని చేస్తున్నాను. ఓకే, మాధవన్ సార్, నేను, మెడోనా సెబెస్టిన్, ఆ ముగ్గురు చేస్తున్నాము. ఖచ్చితంగా విదిన్ 1 or 2 months లో రిలీజ్ అవుతుంది. అండ్ యోగిడా అని ఒక యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నాను, కంప్లీట్ కమర్షియల్. దాంట్లో కమర్షియల్ కాప్, దీంట్లో రియలిస్టిక్ రా అండ్ రియల్ కాప్, దాంట్లో కమర్షియల్ కాప్, ఫుల్ స్వాగ్. ఓకే, లాస్ట్ టైం ఎలాగో నిత్యమేనన్ గారికి ఆ సినిమాకే కదా నేషనల్ అవార్డు వచ్చింది మొన్న రీసెంట్ గా. నిత్యమేనన్ గారికి నేషనల్ అవార్డు తిరుగు గురించి. సో ఇప్పుడు మీరు రోల్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందని వెయిట్ చేస్తాను. అది ఎప్పుడు అన్ని యాక్టర్స్కి ఉంటుంది నేషనల్ అవార్డు ఉందండి, చూద్దాం. ఫైనల్గా దక్షిణ గురించి ఒకే షార్ట్స్ ఒకసారి చూపిస్తానండి, మమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి షార్ట్స్. సో మీరు ఇంట్లో ఎక్కువగా మర్చిపోలేని షార్ట్స్ ఏంటి? ఏమన్నా ఫోటో ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకోవాలనుకోండి, ఏ షార్ట్ మీరు పెట్టుకుంటారు ఈ షార్ట్స్ అన్నిట్లో? ఇది అవశ్యమా అండి? మేము అక్కడ వేస్తాం ఇప్పుడు ఇంటర్వ్యూలో, ఇది స్వాగ్ ఆఫ్ కోర్స్. కాదు ఇప్పుడు ఇందులో ఏ షాట్? ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టడానికి అంత భయం వేసింది తెలుసా నా ఇన్స్టాగ్రామ్ లో. మీరు వెళ్ళి చూడండి, సిగరెట్ పెట్టుకొని ఒక్క ఫోటో లేదు. నేను అదే చూసా, జస్ట్ ఈ హెయిర్ కట్ లో ఉంది తప్ప. బట్ దిస్ వన్ ఈజ్ టూ గుడ్ అండి, బ్లడ్ ని ఇలా టేస్ట్ చేస్తారని. See, everybody has a psycho side. Will you accept? Yeah. Each and everyone will have a slight psychotic behavior. Stubbornness అని కవర్ చేస్తాం. See, sadness, grief, అవి అన్నీ ఉన్నప్పుడు ఇవి కూడా కొద్దిగా ఉంటుంది, you know. And as far as it's not harmful to anyone, you know, there will be some creativeness లో psychotic గా ఉండడం ఇవన్నీ ఉంటుంది. So my psychotic side I will show on screen అండి. బిఫోర్ ఎండింగ్ నేను డికోడ్ చేసింది ఒకటి చెప్తాను సైకోపాత్ గురించి. ఆయన కొంచెం న్యూడ్గా ఉండి చంపుతున్నట్టు అనిపించింది నాకు. ఎవరు? ఆ చంపేటప్పుడు న్యూడ్గా ఉన్నాడు అనమాట. ఆయన మన పేరేంటి, సైకోపాత్ ఉన్నారు, ట్రైలర్ లో చూసాను. ఆయన చంపుతున్నప్పుడు ఎక్కువగా న్యూడ్లో చూసాను. న్యూడ్గా ఉండే చంపుతున్నారేమో అని డౌట్. ఒక్క షార్టే ఉంటుంది, మీకు కథ గురించి తెలియాలి కదా, ఒక్క షార్టే ఉంటుంది. బట్ దేర్ విల్ బి ఎ వాల్యుబుల్ రీజన్ వై దట్ సైకో ఇస్ డూయింగ్ దట్ అనేది. చంపడం కాదు, అది ఏం చేస్తారో ఫిల్మ్ చూడండి. ఇలా కాదు, అది ఒక రీజన్ ఉంది. డైరెక్టర్ ఎందుకు అలా చేశారని ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు చూసినప్పుడు కన్విన్స్ అవుతారు. బట్ దోస్ కెమెరా యాంగిల్స్, ఆ క్వశ్చన్ మార్క్ పెట్టి కెమెరా యాంగిల్స్ హెడ్ దగ్గర నేనే భయపడ్డాను అది చూసి. See, I am someone like to do certain things and not to do certain things, and I'm very clear about that. Even ఏ చెప్పినా, ఏ డైరెక్టర్ ఎవరు చెప్పినా కూడా మనకి కొద్దిగా అది ఆలోచించాను నేను, ఇది దాటకూడదు అని మైండ్లో ఎప్పుడు ఉంటుంది. యూనో, ఐ డోంట్ గో ఎక్స్ట్రీమ్ అవి అని చెయ్యను. చేస్తాను, ఎక్స్ట్రీమ్గా హార్డ్ వర్క్ చేస్తాను టు గివ్ జస్టిస్ టు ద రోల్, క్యారెక్టర్, అది ఎంత బెస్ట్గా చేయాలని. బట్ ఐ హ్యావ్ అ లిమిట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఐ విష్ అంటే త్వరగా ఇట్ హ్యాస్ టు బి కిల్ సూన్ అని కోరుకుంటున్నాం. కిల్ సూన్, yes. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.